అనన్య, సుందరం ఇద్దరూ కలిసి పెళ్ళికి దామినితో ఏర్పాట్లు హడావుడిగా చేస్తూ ఉంటారు. తర్వాత దామినికి కాల్ చేసి, నువ్వు తొందరగా ఇక్కడికి రా, మన పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయి, నువ్వు రావటమే మిగిలింది, తొందరగా ఇంటి నుంచి ఎవరు చూడకుండా వచ్చేయని సుందరం దామినికి కాల్ చేసి చెప్పేసరికి దామిని కూడా ఎవ్వరు చూడకుండా ఇంటి నుంచి అనన్య, సుందరం ప్లాన్ చేసిన పెళ్లి దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చిన దామినిని చూసి అనన్య ఒక్కసారిగా, ఏంటి మరీ ఇంత లేటా, పైగా ఎందుకింత డల్గా ఉన్నావు, తొందరగా ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యి రాపో అని సూట్ కేసులో ఒక శారీని పెట్టి దామినికి ఇస్తుంది. దామిని ఆ సూట్ కేసుని తీసుకొని సరే అని చెప్పి అక్కడి నుంచి డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి పక్కకు వెళ్తుంది. దామిని వచ్చేలోపు అనన్య, సుందరం ఇద్దరూ కలిసి పంతులు గారితోటి పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసి సుందరం పెళ్లి కొడుకుగా పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు ఒక అమ్మాయి మేలి ముసుగుతో పెళ్లి కూతురులా రెడీ అయి వచ్చి సుందరం పక్కనే పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటుంది. అలా మేలి ముసుగులో ఉన్న అమ్మాయిని చూసి అమ్మాయి దామిని అనుకొని సుందరం, ఏంటి ముఖం కనిపించకుండా మేలి ముసుగు వేసుకొని వచ్చావని అడుగుతూ ఉండేసరికి ఆ అమ్మాయి మాత్రం, నాకు చాలా భయంగా ఉంది, అందుకే నేను మేలి ముసుగుతో వచ్చానని సుందరంతో చెప్పేసరికి సుందరం మాత్రం సంతోషపడుతూ దామినితో పెళ్ళైపోతుందని తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. అనన్య మాత్రం కన్నింగా ఒక నవ్వు నవ్వుతూ ఉంటుంది. ఈ లోపల పంతులు గారు మంత్రాలు చదివేసరికి సుందరం ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి 3 ముళ్ళు వేస్తారు. దామిని మెడలో తాళి కట్టానని సుందరం చాలా సంతోషపడిపోతూ ఉంటే కాంచన, అనన్య కూడా వాళ్ళిద్దరిని దీవిస్తున్నట్టు అక్షింతలు వేసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. తర్వాత అక్కడి నుంచి అనన్య సుందరం పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాంచన్ని తీసుకొని ఒక్కసారిగా ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడే ఆనంద భైరవి వాళ్ళు కాంచన వాళ్ళు రావటం చూసి ఇంటి నుంచి బయటికి వచ్చేసరికి అప్పుడు అనన్య, చూసావా నీ ఒక్కగానొక్క కూతురు, అదే నీ ముద్దుల కూతురు దామిని పెళ్ళి నా తమ్ముడు సుందరంతో ఎలాగ జరిపించానో అని హేళనగా ఆనంద భైరవి గారి ముందు మాట్లాడుతుంది. అప్పుడు సుందరం కూడా, మీరంత కోపంగా చూసినంత మాత్రాన ఇక్కడ ఎవరు భయపడరు, ఎందుకంటే ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా దామినినే నా భార్య అని పక్కనే ఉన్న అమ్మాయి మీద చెయ్యి వేస్తూ అంటూ ఉంటాడు. పైగా మా పెళ్ళిని మేము రిజిస్టర్ కూడా చేయించుకున్నాము, పక్కా ప్రూఫ్ తోటి మేము మా పెళ్ళిని రిజిస్టర్ కూడా చేసుకున్నామని సుందరం ఆనంద భైరవితోటి అంటూ ఉంటాడు. తర్వాత అనన్య కూడా, చూసావు కదా నాతో పెట్టుకుంటే ఏమవుతుందో, నా తమ్ముడు సుందరంతో దామిని పెళ్ళి ఎలా చేశానో, ఇక మీ పరువు, ప్రతిష్ట, కుటుంబ గౌరవం మొత్తం కూడా నా చేతిలోనే ఉన్నాయి, నేను చెప్పినట్టుగానే జరుగుతాయి అని గర్వంగా ఆనంద భైరవితోటి అంటూ ఉండేసరికి అనన్య మాటలు విని ఒక్కసారిగా ఆనంద భైరవి చిన్నగా నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎంబటే శరణ్య, దర్శన్ కూడా ఆనంద భైరవితో పాటు నవ్వుతూ ఉంటారు. అప్పుడు అలా నవ్వుతున్న వాళ్ళని చూస్తూ అనన్య, ఇక్కడేమైనా కోతులు ఆడిస్తున్నామారా, మనల్ని చూసి ఎందుకు వాళ్ళు అంతగా నవ్వుతున్నారని అనన్య సుందరంతో అంటూ ఉంటుంది. మరి దామిని అనన్య వాళ్ళ ప్లాన్లో చిక్కుకోకుండా ఆనంద భైరవి గారు పెళ్లి సమయంలో దామినిని ఎలా పక్కకు తప్పించి వేరే అమ్మాయితో ఎలా పెళ్లి చేశారనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.